చేపిస్తాను. ఏదైనా ఒక రోజు ఖాళీ చేసి వస్తారంట. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృప సత్య సంపూర్ణ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవి నా రక్షక నీకు స్తోత్రం. మట్టిని తీసుకొని తన స్వరూపములో తన పోలికలో ఆయన మానవుని తయారు చేశాడు. దయచేసి మానవుని తయారు చేశాడు. మట్టి బొమ్మను తయారు చేశాడు. జాగ్రత్త వినాలి. వివాహం ఎట్లా జరుగుతుందో దేవుని వాక్యములో ఆది కాండంలో చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి దయచేసి దేవుని ద్వారా. కాబట్టి ఆయన మట్టిని తీసుకొని దేవుడు మానవుని తయారు చేశాడు. అప్పుడు ఆ మానవుని ఆ యొక్క తోటలో ఏదైనా తోటలో వదిలిపెట్టాడు. ఆ మానవుడు
ఒంటరిగా తోటలో తిరుగుతూ ఉన్నాడు, తోటలో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ చెట్లు పడాలి, ఈ చెట్లు పడాలి తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో దేవుడు ఊపిరిని వేడాడు. తన ఊపిరిని విడదగా రెండు వచ్చింది ఆ మట్టి బొమ్మలోనికి. రెండు వచ్చింది. ఒకటి ఊపిరి, రెండవది దేవుని యొక్క ఆత్మ. ఊపిరి దేవుని యొక్క ఆత్మ. నేను వాక్యము చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. నేను యేసుప్రభు దగ్గర సన్నిధిలో నేను పాస్టర్మ ప్రక్కన ఉంది. అబ్బా నేను ఏ వాక్యం చెప్పాలన్నప్పుడు పాస్టర్మ చెప్పింది కంట్రోల్ చేసుకోవాలా, కంట్రోల్ చేసుకోవాలా అని దేవుడు నాతో మాట్లాడాడు. నేను చాలా కంట్రోల్ చేసుకుని దేవుని సన్నిధిలో ఈ వాక్యం అందిస్తూ ఉన్నాను. దయచేసి అప్పుడు రెండు వచ్చిన దేవుని ఆత్మ ఊపిరి. ఆదాము తిరుగుతూ ఉండగా దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆయన ఒక భార్యను తయారు చేయాలని, ఆ భార్యను తయారు చేయాలని, ఎట్లా తయారు చేయాలి? భార్యను మట్టిలోకి తీసుకున్నాను, భార్యను మట్టిలోకి తీసుకున్నాను, భార్యను కొయ్యిల నుంచి తీసుకున్నాను, భార్యను ఎక్కడికెళ్ళి తీసుకోవాలా అని దేవుడు బాగా ఆలోచన చేశాడు, చాలా ఆలోచన చేశాడు. ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే, నేను నన్నులో నుంచి ఆదామును తయారు చేశాను, నరుడు జీవాత్మైంది కనుక నేను భార్యను తయారు చెయ్యాలి అంటే రక్షించబడిన దేవుని ఆత్మ కలిగిన ఆ శరీరములో ఉన్న మాంసమును ఎముకలను తీసుకొని నేను భార్యను తయారు చేయాలి. నేను అతనికి భార్యను తయారు చేయాలంటే నా ఊపిరి ఎవరిలో ఉన్నదో, నా ఆత్మ ఎవరిలో ఉన్నదో, ఎవరు నా ఎందు జీవిస్తూ ఉన్నారో అదిగో ఆదాము ఉన్నాడు కదా అని ఆదామును అలాంటి వ్యక్తిలో నుంచి ఆయన గాఢ నిద్ర కలుగజేసి పక్క పెళ్ళిన మాంసము తీసుకుని ఆయన ఒక స్త్రీని తయారు చేశాడు. ఎక్కడి నుంచి స్త్రీని తయారు చేశాడు? ఆ దేవుని ఆత్మ ఎవరిలో ఉన్నదో ఆదాములో, దేవుడు ఊదిన ఊపిరి ఎవరిలో ఉన్నదో ఆదాములో, ఆయనకి నేను తీసుకుని వస్తాను. ఆ విధంగా ఆయన తీసుకుని వచ్చి ఆయన ఎముకలు మాంసమును ఒక చక్కని దేవుడిగా తయారు చేశాడు. ఆమెకి నారి అని పేరు పెట్టాడు. నారి అంటే అందగత్త అని రాయబడింది. ఎందుకు అందగత్త అని పేరు పెట్టాడు అంటే జాగ్రత్తగా నేను బైబిల్ హిస్టరీ చూశాను. అందగత్త ఎందుకు దేవుడు నారి అని పేరు పెట్టాడు అంటే జాగ్రత్తగా మీ లైఫ్ లో ఫస్ట్ టైం వింటూ ఉన్నారు మీరు. నారి అనగా అందగత్త. ఎందుకు ఆమె అందగత్త ఏంటంటే ఆయనలో ఉన్న అనగా తన ప్రేమికను తన స్వరూపంలో చేశాడు ఆదామును. ఆయనకి దేవుడు అందం ఇచ్చాడు కనుక ఆ అందములో నుంచి ఆ అందాన్ని బయటకు తీసుకుని వచ్చాడు. చదవండి. నరుడు జీవాత్మ ఆ అందములో నుంచి ఏ మట్టి బొమ్మ తయారు చేసి ఊపిరి దేవుని ఆత్మ కలిగిన దానిలో నుంచి ఎముకను మాంసములు తీసుకుని వచ్చిన దానికి అందం వచ్చేసింది. ఆదాము అందమంతా ఎముకలోకి వచ్చేసింది. ఆదాము మాంసమంతా ఎముకలోకి వచ్చేసింది. ఆదాములో ఉన్న ఊపిరి ఆత్మవంతా ఆ ఎముక మాంసంలోకి వచ్చేసింది. అందుకే ఆ అమ్మ చక్కనిగా తయారు తీసుకుని వచ్చారు. వారిద్దరిని నిలబెట్టి వివాహం చేశాడు. అందుకనే దేవుని వాక్యంలో వివాహము అన్ని విషయంలో ఇక్కడ మన భార్య చేసి వారి కూడా ఒకసారి ఏంటంటే భర్త భార్యను ప్రేమించాలని దేవుని వాక్యంలో రాయబడింది. భార్యకు మాట దేవుని వాక్యం చెప్పబడుతుంది. భార్య పురుషులకు భార్యలకు నీటి దేవుడు ఇచ్చారంటే నీ భర్తలకు లోబడి ఉంది. భర్తలకు ఏమి ఇచ్చారంటే నీ భార్యను మీరు ప్రేమించండి. ఈ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే భర్త భార్యను ప్రేమిస్తుందో, ఎప్పుడైతే భార్య భర్తకు లోబడి ఉంటుందో ప్రపంచంలో అంతకంటే మంచి ఫ్యామిలీ, అంతకంటే మంచి కుటుంబం ఉండదు. ఎందుకు కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి? ఎందుకు కుటుంబంలో కొట్లాట్లు వస్తున్నాయి? ఒక
వారం బాగుంటారు, నెల బాగుంటారు, చివరి పడతారు, కొట్లాడుకుంటూ ఉంటారు, అడుగుతారు, అన్నం తింటారు, ఒక వారం దినాలు నీతి ముడుచుకుంటారు. సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దేవుడికి తెలుసు. కొట్లాడుకుంటూ ఉంటారు, ఏం జరుగుతుంది? అందుకే దేవుడు నీ కుటుంబంలో సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఆయన అన్నాడు, నీ భార్యను ప్రేమించను అనగా నీ భార్య తప్ప ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని వాక్యంలో నీ భార్యను తప్ప ఇంకొకరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకు? రెండు బిడ్డలు, భార్య ఇద్దరు భార్యతో సంసారం చేస్తారు, ముగ్గురు భార్యతో సంసారం చేస్తారు. ఒక ఆమెను ఒక ఊరిలో ఉంచుకుంటాడు, ఇంకో ఆమెను ఉంచుకుంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, నీ భార్యను మాత్రమే ప్రేమించు, ఇంకొక దాన్ని ఎక్కువగా ప్రేమించు, నీ కళ్ళను అదుపులో ఉంచుకో. దేవుడు చెప్తాడు, పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ ప్రమాణం చేస్తున్నారు. ఏమిటో ప్రమాణం అంటే, భర్త నీ భార్యను ప్రేమించు, దాని తప్ప ఎక్కువగా దేవుని ప్రేమించను. నీవు ఆమె తప్ప వేరొకరిని ప్రేమిస్తే నీ సంసారం వెళ్ళైపోతుంది, నీ సంసారము నాశనం అయిపోతుంది. భార్య చెప్తున్నాడు దేవుడు, భార్యలారా నీ భర్తలకు లోబడి ఉంది. ఈ విధంగా భార్యలు భర్తలకు లోబడినప్పుడు, భర్త చెప్పిన మాటలు విన్నప్పుడు సంసారము చక్కగా ఉంటుంది, దేవుడిగా ఉంటుంది. ఆ సంసారము దేవుడికి జ్ఞాపకం చేసుకుని భర్తగా దేవుస్తాడు దయచేసి. కాబట్టి ఇరువురు దయచేసి ఈ చిన్న మాట వినండి. భర్త నీ భార్యను ప్రేమించు, భార్య నీ భర్తను లోబడి, అప్పుడు నీ సంసారము చక్కగా ఉంటుందని దేవుని వాక్యంలో చెబుతున్నాను. దేశంలో కుటుంబిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తక్కిన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఒకరినొకరు అలాంటి కుటుంబం రాబోయే కాలంలో ఈ కుటుంబం గొప్ప కుటుంబం నీ కొరకు సాక్ష్యం కలిగి జీవించినట్లుగా ఇరువురొక్కటైన చక్కని తరుణానా, ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా, ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా, ప్రాభవంబు చల్లగా, నిపుడు కృపను చల్లగా, ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది నీ వివాహము. ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే. పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు